రీసెంట్ గా తిరుపతి పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గోశాలలో ఆవులు మరణించాయని చెప్పి అయితే పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఒక పురోహితుడిగా మీరేమనుకున్నారు? అదంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్. సక్రమంగానే జరుగుతోంది. వాళ్ళు ఏదో మభ్యపెట్టి మాయపూసి మారేడుకాయ చేసేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు కదా. జనాలందరూ చూస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా అది బయటకు వచ్చేసేదే. వాళ్ళు వీళ్ళు చెప్పారని ఎవరు వినే పరిస్థితిలో లేరు. హిందూ దేవాలయాల పట్ల కావచ్చు, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వానికా లేదంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికా? కూటమి ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే ఒక హిందువులమై పుట్టి ఒక హిందువుగా గర్విస్తున్నాను. వాళ్ళు చేసినట్లుగా ఈ గత ప్రభుత్వం చేయలేదు. ఎక్కడ చూసినా కూడా అన్ని దారుణాలే చేశారు. రాముల వారి రథం తగలబెట్టిన దగ్గర నుంచి, రాముల వారి తలకాయ తిరగొట్టిన దగ్గర నుంచి మనకు అన్ని తెలుసు, జనాలందరికీ తెలుసు. కాకపోతే అప్పుడు అంతా జులుం ప్రభుత్వం కదా, ఇప్పుడు జులుం ప్రభుత్వం లేదు కాబట్టి అంతా సౌఖ్యంగా ఉంది. తిరుపతి కల్తీ కూడా నేను సమర్థిస్తున్నా. కల్తీ జరిగిన మాట వాస్తవం. అప్పుడు శ్రద్ధ చూపించలేదు అంటారా అప్పుడున్న ప్రభుత్వం? చూపించలేదు. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి దాని మీద ఆదాయమే చూసుకున్నారు. ఆదాయం కూడా పోనీ సక్రమంగా వినియోగించారంటే అది లేదు. టీడీపీ వాళ్ళు ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి, మిగతా రోజా వీళ్ళంతా అంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పి అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు ఏముంది? నోటికొచ్చిన మాట ముడ్డికి వచ్చిన పిత్తు అని ఆరోపణ చేయడానికి ఏముంది సార్? అట్లాగే వీళ్ళు ఏంటంటే బురద చల్లడమే ఇవన్నీ. ఆవులు మరణించడంలో వాస్తవం లేదంటారు, అంతా కూడా ఆరోపణ అంటారా? ఆవులు సహజంగా మరణిస్తే అది వేరే దారండి. ఇది మనకి ఫోకస్ లో పెట్టి ఎప్పుడో చనిపోయినటువంటి ఆవులను తీసుకొచ్చి ఫోటోలు పెట్టేసేసి ఇది అక్కడ అలా జరుగుతోంది, ఇక్కడ ఇలా జరుగుతోంది అని ఇతర వాళ్ళ మీద బురద జల్లేస్తానంటే అది ఎంత మటుకు కరెక్ట్?